హలో గైస్, లెట్స్ నో ది రివ్యూ ఆఫ్ అయాలన్ మూవీ. శివకార్తికేయన్ గారి కెరియర్లో ఇంకో బెస్ట్ ట్రాజెటిక్ డీసెంట్ మూవీ అనే చెప్పొచ్చు. మన ఇండియాలో ఏలియన్ అనే కాన్సెప్ట్తో మూవీస్ రావడం అనేది చాలా రేర్గా చూస్తుంటాం. బట్ వీళ్ళు బెస్ట్ అటెంప్ట్ చేశారు. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొద్దిగా ఆర్టిఫిషియల్ లుక్ ఇచ్చినా కూడా ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఓకే సెట్ అయినాయి అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎంతైనా కూడా లో బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ అంటే కష్టమే, బట్ దే ట్రైడ్ దేర్ బెస్ట్. అండ్ ఇంకోటి నాకు సినిమాలో బాగా నచ్చింది కామెడీ టైమింగ్. మామూలుగా శివకార్తికేయన్ గారి సినిమాలో ఒక డీసెంట్ కామెడీ యాంగిల్ మనం చూస్తుంటాం డెఫినెట్గా. అండ్ ఇంకోటి నాకు అయాలన్ సినిమా చూసినప్పుడు దాని వెనక ఉన్న ఎఫర్ట్స్ అర్థమైనాయి. లిటరల్లీ చాలా ఎఫర్ట్సే పెట్టారు ఈ సినిమా కోసం. విఎఫ్ఎక్స్ కొన్ని దగ్గర అవుట్డేటెడ్ అనిపించినా కూడా ఎమోషన్ క్యారీ అయింది సినిమాలో ఓవరాల్గా చూసుకుంటే. అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది. మనం సినిమా మొత్తం చూసుకుంటే ఇలాంటి సినిమాలు ఇండియన్ నుంచి చాలా రేర్గా చూస్తాం. అంటే ఆ ఏలియన్ అనే ఆ ఎమోషన్ ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వగలిగితే ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూస్తాం. కనెక్ట్ అయ్యే విధంగానే డైరెక్టర్ కూడా ఆ ఎమోషన్ని డెలివరీ చేశాడు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివకార్తికేయన్ గారు చాలా బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు. అండ్ మోరోవర్గా నాకు సినిమాలో యోగి బాబు కామెడింగ్ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది అండ్ చాలా నచ్చింది కూడా. శివకార్తికేయన్ గారు అండ్ యోగి బాబు ఇద్దరు డ్యూ కామెడీ టైమింగ్ వేరే ఉంటుంది. అసలు మరీ కింద పడిపోయి నవ్వేంత కాకపోయినా సినిమా చూస్తున్నప్పుడు మనం చాలాసార్లు నవ్వుకుంటాం ఆ కామెడీ టైమింగ్ చూసి. సినిమాలో లవ్ ట్రాక్కి అంత స్కోప్ లేదు అండ్ విలన్ క్యారెక్టర్ డెలివరీ కూడా అంత బాగా చేయలేదు. అండ్ ఆ విలన్ క్యారెక్టర్లో చాలా ఫ్లాసే ఉన్నాయి. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ డ్యూరేషన్ కొద్దిగా ఉన్నా కూడా దానికి తగ్గట్టే చేసింది. ఓవరాల్గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అందరూ బెస్ట్ ఇచ్చారు. ఇంకోటి ఇలాంటి స్టోరీస్ మీద ఎక్స్పెరిమెంటల్గా చేయడం అనేది చాలా అవసరం. ఎప్పుడు రొటీన్ స్టోరీస్ కాకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ కొత్త కొత్త స్టోరీస్ రావడం అనేది చాలా నీడెడ్. అండ్ చాలా బాగుంటుంది ఇలాంటి స్టోరీస్ రావడం వల్ల. డిఫరెంట్ జేనర్ స్టోరీస్ అనేది చేయడం అనేది చాలా అవసరం. అండ్ ఓవరాల్గా సినిమా అయితే చూసుకుంటే నైస్, ఏ గుడ్ డీసెంట్ మూవీ, గో ఫర్ ఇట్. నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5.